జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన యువతిపై అత్యాచారం జరిగిన కేసులో పురోగతి కనిపించింది. మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటనలో కాంపౌండర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు. కరీంనగర్లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. రాత్రివేళ వైద్యుల పరీక్షల తరువాత అక్కడే ఉన్నటువంటి అత్యవసర విభాగంలో యువతిని ఉంచారు. ఆమె తండ్రి ఐసీయూ రూమ్ బయట నిద్రించారు. ఆసుపత్రిలో కాంపౌండర్, ఓటీ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న దక్షిణామూర్తి 7వ తేదీ తెల్లవారుజామున నిద్రిస్తున్న యువతి చేతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. మెలకు వచ్చిన తర్వాత తనలోని తేడా గుర్తించిన బాధితురాలు తన తండ్రికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. అత్యాచార కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. యువతి ఉన్న గదిలోకి నిందితుడు ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్నట్లు సిపి వెల్లడించారు. కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లిమిట్లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టిమ్తో రేప్ జరిగింది. ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టీం అక్కడ వెళ్ళి సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫార్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. దెన్ అక్యూజ్డ్ హూ ఈజ్ అ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఇన్ ది సేమ్ హాస్పిటల్. He came in the early morning hours and he injected some medicine, and because of which the victim became unconscious. Unconscious aina tarvata he has committed sexual assault. Itla allegation and complaint is there. Mane complaint vachina tarvata akkada CCTV footage scene secure chesamu and CCTV footage verify chesamu. Deentlo it was visible that accused went and he closed the curtains, and then what happened inside still we are verifying. And apart from this, other circumstantial evidences related to this case we are collecting. Meanwhile, medical examination of victim has been done, and okasari FSL report vachina tarvata we can comment on the medical side evidence also. Ippadu varaku victim has been given proper treatment and counseling has been done. అక్యూజ్ కి ఇంకా మేము డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ దీని రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్యూజ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది అండర్ సెక్షన్ 64 BNS సెక్షన్. ఈ కేసులో ప్రస్తుతానికి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేశామని, వైద్య పరీక్షలతో పాటు ఆమెకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించామని గౌస్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని కమిషనర్ వెల్లడించారు. నిందితుడు తాను నేరం చేయలేదని తొలుత దబాయించినా చివరకు అంగీకరించాడు. సంఘటన జరిగిన రోజు రాత్రి మద్యం తాగి అశ్లీల వీడియోలను చూసి అత్యాచారం చేసినట్లు చెప్పాడని సిపి తెలిపారు.